కార్యక్రమం అంటే గర్భిణీలు అయితే, చిన్నారులు అయితే, బాలింతలకైతే వారికి అందించే సరైన పౌష్టికాహారం, వారు ఆ దశలో ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారు, ఎటువంటి నియమాలను పాటిస్తే వారు గర్భిణీలు అయితే వారి సుఖప్రసవం జరిగి ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మిస్తారు అన్నది. అదే విధంగా చిన్నారులు వారి ఆరోగ్యంగా ఎదుగుదలలో వారి ఆహారపు అలవాట్లే వారి ఎదుగుదలను కూడా నియంత్రిస్తాయి. ఇవన్నింటినీ వారు చక్కగా నియంత్రిస్తూ వారు ఏర్పాటు చేసుకుని వారి గ్రామాల్లో అయితేనే, వారి పరిధుల్లో అయితేనే అన్నింటినీ వారు చక్కగా నిర్వహించడానికి ప్రతినిత్యం వారు ఒక నిరంతర ఉద్యమమే చేస్తున్నారు ఐసిడిఎస్ ప్రాజెక్టు వారు. మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఏదైతే ప్రతి స్త్రీ ఇందాక వారు చెప్పినట్టు సమస్యల గురించి, మొట్టమొదటిగా ఊబకాయం అంటే వెయిట్ గెయిన్ అవ్వడం. ఈరోజు ప్రపంచంలోనే అతి ముఖ్యమైన సమస్య ఏదైనా ఉందంటే ఊబకాయం. అంటే ఈరోజు మన ఆహారపు అలవాట్లు, మనం ఇటువంటి ఈ యుగంలో, ఈ స్పీడ్ యుగంలో మనం పరుగెత్తి పెడుతూ మన ఆహారపులను నియంత్రణ లేకుండా ఆహారపు అలవాట్లలో మనం, ఎందుకంటే పూర్వం ఒక ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మన అమ్మమ్మలు, నాన్నమ్మలు మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మనం ఆరోగ్యవంతంగా ఎదుగుతూ ఉన్నది వాళ్ళ నియంత్రణలో మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళం. ఈరోజు అటువంటి ఒక గర్భిణీ రక్తహీనతగా ఉన్నప్పుడు వారు తను ప్రసవించే బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా పుట్టడం అన్నది జరగదు. గర్భిణీలు రక్తహీనత లేకుండా ఉండాలని, అదేవిధంగా చిన్నారులకు కూడా రక్తహీనత లేకుండా ఉండాలన్నదే వీరి ఈ పౌష్టికాహార మహోత్సవాల్లో వారు చెప్పే వారి అన్నింటిలోని వారి యొక్క ఉద్దేశం అది. నేటి బాలికలే రేపటి మహిళలు. ప్రతినిత్యం మనమందరం కూడా ఈ గడిచిపోతున్న మన జన జీవనంలో మనం వెళ్తున్నప్పుడు మీ పరిధిలో, నేను ఈ సిబ్బందికి ప్రత్యేకించి, నేను లాస్ట్ టైం మీటింగ్లో కూడా మీ అందరికీ నేను చాలా ప్రత్యేకించి మీ అందరికీ చెప్పింది, మీ పరిధిలో ఉన్న, అంటే కొంతమంది బాగా ట్రైబల్ లోకల్ ఏరియాల్లో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్న తల్లిదండ్రులకి ముందు మీరు అవగాహన కల్పించాలి. ఇందులో ఒక తల్లికి మాత్రమే కాదు, తండ్రికి కూడా వారి యొక్క బాధ్యతని, అంటే ఇంట్లో వాళ్ళ పిల్లలనైతేనే, వారి భార్యనైతేనే ఏ విధంగా వారి సహకారం అందించాలన్నది మగవారికి కూడా తెలియజేయాలన్నదే ఇందులో ఉన్న పాయింట్ కూడా. ఇవన్నీ కూడా మనం వివరించాలి, ప్రతి ఒక్కరికి తెలియ